పాటలా
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం. మంచుకి ఎండే ఆనందం, వాకుకి వానే ఆనందం, అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం. బ్రతుకే నూరేళ్ళన్నం, బ్రతుకే బ్రహ్మానందం. చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం ఆనందం ఆనంద. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం, మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం. చలిగుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం, నా చెవులను మోస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం. అందం ఓ ఆనందం, బంధం పరమానందం. చెలియ ఇతరులకై కనుజారే కన్నీరే ఆనందమానందం. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. కళాశాలలో కళాశాలలో
దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసొక ప్రయోగశాల, నానా మనసొక ప్రయోగశాల. కళాశాలలో 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 సౌండ్ గురించి చదివాము, హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు. లైట్ గురించి చదివాము, నీ కలర్స్ ఏంటో తెలియలేదు. మ్యాగ్నెటిక్స్ చదివాము, ఆకర్షణ ఏంటో తెలియలేదు. విద్యుత్ గురించి చదివాము, ఆవేశం ఏంటో తెలియలేదు. ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే. కళాశాలలో 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 లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్లోనే కొలిచేలేమా. గాలికే కందే మీ సుకుమారా లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తూ చేయలేనా. న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా. మా వైపు చూడకపోతే చాలా తప్పేగా. క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందులోకి వచ్చారే. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షర వెనుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసొక ప్రయోగశాల, నానా మనసొక ప్రయోగశాల. కళాశాలలో 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 స్వాగతం. గురువులకి సాయి కుమార్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. ప్రార్థించాం. నమస్కారం. మనం వద్దు సౌండ్.
ఓకే సార్. సాక్షాత్ పరబ్రహ్మ మూడే. ఓకే ఒక్కసారి మనం ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఈ కూడికకు మనము మన బ్యాచ్లో 1910 బ్యాచ్లో చాలా మంది వర్త్యా వినోద్ కుమార్. ఓకే ఈ ముగ్గురు కొరకు మనము ఓకే థ్యాంక్ యూ అందరూ మౌనం పాటించిన ఈ వేదిక ఇక్కడ 8th నుంచి 10th వరకు చదువుకున్నా. నేను ఒక హౌస్ వైఫ్ గా ఉంటా ఇంట్లోనే. నాకు పిల్లలు ఇంకా ఇంట్లోనే ఉంటుంది. ఇంటీరియర్ డిజైనర్ అయినా ఇంటీరియర్ డిజైనర్. నాకు 2 బాబులు, ఒక పాప. 14 years తర్వాత నా ఫ్రెండ్స్ ని బంధం ఉంది. సమాజంలో ఎంతో చెప్పుకోదగ్గ వృత్తి గురువు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. ఓకే నాకు తూప్రాన్. ఓకే ఈ లిస్ట్ ప్రకారం పేర్లు చదువుతాము, అందరు రావాలి. ఓకే సార్ అందరు వచ్చేసండి. మనకు ఒక విజ్ఞానంతో మన మైండ్లో నింపినారు కాబట్టి హృదయపూర్వక ధన్యవాదాలు గురువులకు అందరికీ. ముఖ్యంగా మనము 10th బ్యాచ్ నుంచి 9, 10 బ్యాచ్లో మనం చదువుకున్నాము. 10 నుంచి మనకు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరివన్ అంటే చూస్తున్నారు. ఈ ఇలాంటి సందర్భంలో చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. నాకు చాలా ఎంకరేజ్ చేస్తుంటే మీరు ప్రత్యేకంగా మేము మా యూత్ తరఫు నుంచి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతున్నాం. అలాగే మేడం కూడా విషయం చెప్పాలి. ఎందుకంటే మేము అందరం నేర్చుకుంటూనే ఉన్నాం మేడం. చాలా 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 లలిత మేడం కోసం చెప్తున్నాను. లలిత మేడం ఎందుకంటే ఇప్పుడు కాదు, నేను ఒక ఇయర్ ఫెయిల్ అయ్యాను మేడం. 7th ఫెయిల్ అయ్యి బ్యాక్ వచ్చాను. నాకు తెలుసు అంటే మీరు లక్ష్మీ మేడం కానీ సుధాకర్ సార్ కానీ మీరు కానీ నాకు తెలుసు మేడం. అంటే మీరు కూడా చాలా విధంగా మోటివేట్ చేసేవారు. మీరు కూడా ఒకసారి అందరికి మేడం ఒకసారి గట్టిగా చప్పట్టుకోవడానికి కోరుకుంటున్నాను. ఒక్కరు గీత మేడం అన్నారు కదా. మేము కూడా కొంచెం నేర్చుకున్నాం. మాకు చాలా పొరపాట్లు ఉండే, చాలా అంటే చాలా పొరపాటు ఉండే. కానీ సార్ దగ్గర డిసిప్లిన్ చెప్పే విధానం చాలా సూపర్ అంటే సూపర్. సార్ చెప్తుంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉంటుండే. కాబట్టి సార్ గారు కూడా ఒకసారి వందనాలు తెలుసు మరొకసారి చెప్పడం కోరుకుంటున్నాను. సార్ చక్కగా మాకు కూడా మోటివేషన్ విధంగా చాలా అంటే సార్ చెప్పే విధానం చాలా బాగుంది. సోషల్ చాలా అంటే చెప్పే విధానం సార్ కూడా ఒకసారి మరొకసారి గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. కొంచెం మీరు కూడా విధానం కూడా అలాగే ఉంటుంది. సార్ చాలా అంటే మాకు ఏమంటారు చూడు కొట్టడం కానీ భయపెట్టడం కానీ సార్ కొంచెం నేర్చుకున్నాం. అంటే సార్ ద్వారా మేము కూడా నేర్చుకున్నాం. నేను 8th క్లాస్ నుంచి సార్ దగ్గర తమిళ నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను. సార్ అంటే చాలా చెప్తున్నాను అంటే చాలా పవర్ఫుల్ మంచిగా అంటే డిసిప్లిన్ తోటి మనకు చెప్పేవారు. సార్ ఒకసారి ఇక శాంత్ కుమార్ సార్ చెప్పాను. ఎందుకంటే మాకు ఫేవరెట్, మాకు చాలా ఫేవరెట్ మాకు. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చి మాకు 10th అనేది ఎగ్జాక్ట్లీ సార్ లాస్ట్ టైం వచ్చినట్టు మాకు చాలా అంటే చాలా స్పెషల్. ఎప్పుడైనా సరే ప్రవీణ్ అరే ఇలా రావాలా ఇలా కావాలని ముందుకు వచ్చి చెప్పాడు. అంటే సార్ చెప్పేది చాలా సూపర్ ఉంటుండే. నేను చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుండే. సార్ మీకు ఒకసారి మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్పాను సార్. నా యూత్ తరఫు నుంచి థ్యాంక్ యూ సార్. ఒక్కొక్కసారి అల్టిమేట్ వరకు ప్రతి ఒక్క విషయంలో ముందు సహకరించి స్టడీ విషయంలో ఏ విషయాలు వేసుకొని మనకు ముందు నడిపించాడు. ఎందుకంటే సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. సార్ కూడా చాలా కేరింగ్ చేస్తూ ఉంటాం. సార్ ఎందుకంటే మనకు మంచి అంటే మన స్టడీ విషయం కానీ ఏ స్పోర్ట్స్ విషయం కానీ ఏదైనా సరే కమ్మన్ నువ్వు చేస్తావు 2, 3 నుండి చేయు అంటే నీ వల్ల ఒక
ముందు మాటతోటి చాలా ముందుకు నడిపించేవారు సార్. మీకు మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సాయి కుమార్ సార్ గురించి, ఎందుకంటే సాయి కుమార్ సార్ గారు చాలా చాలా ఓకే రీసెంట్గానే ఇక్కడి నుంచి సార్ వెళ్ళిపోయాడు సార్. మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. లాస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పాలంటే మేడం అయితే లాస్ట్ ఇంట్రొడక్షన్ ఏంటంటే నేను ఒక కంపెనీలో సూపర్వైజర్ చేస్తాను మేడం. ఒక కంపెనీ సూపర్వైజర్ చేస్తాను మేడం. అంటే అంత వెళ్ళే కాదు కానీ ఓకే ఉన్నంతలో బాగున్నాం మనం. అంటే ఉన్నంతలో మంచిగా ఉంటున్నాం మేడం. అంటే ఎట్లా పచ్చిగొట్టు రాకుండా అక్కడికి రాకుండా మంచిగా ఉంటున్నాం మేడం. కాబట్టి అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. నేను మరి నాకు తెలిసి చాలా మోటివేషన్ అంటే మైండ్ సెట్ మారిపోయింది మేడం. మేము చదవాలని ఉత్సాహం మాకు చాలా కలిగింది. అంటే మీరు పెట్టిన డిసిప్లిన్ కానీ మీరు చెప్పే కమాండ్ కానీ మాకు చాలా మోటివేషన్ అనిపిస్తుంది. మిమ్మల్ని మారడానికి కూడా మేము బాగా ట్రై చేసాం, మారడానికి ముందుకు వెళ్ళాం. అందులో మాకు ఎంతో మీ కృషి ఉంది మేడం. అయితే ఇంకోటి చెప్పాలి, ఎందుకంటే నేను ఈ విధంగా ఇంత మంచిగా అంటే నేను 9th క్లాస్ వరకు కూడా నేను అంత వెల్ కాదు మేడం. నా ఫ్రెండ్స్ అనేటోళ్ళంటే నా లైఫ్లోకి వచ్చినా కానీ అంతకుముందు నేను సరిగా చదువుతామని కాదు, సరిగా ఉండేవాడిని కాదు, సరిగా అంటే చాలా దెబ్బతి నాకు ఉపసారి సాధారణ కూడా చాలా. ఎందుకంటే నాకు పుచ్చి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. అలాంటి టైంలో నా లైఫ్ మారిపోయిందంటే నేను చదవాలని ఒక మోటివేషన్ వచ్చింది. దాని ద్వారా చంద్రం సార్ మర్చిపోయాను. చంద్రం సార్ కూడా చెప్పాను. ఎందుకంటే చంద్రం సార్ చాలా ఎంత మోటివేట్ చేశారంటే చదువుతారని రెండు అయిపోయిందంటే నేను చదవలేని స్థితిలో కూడా నేను ఎంకరేజ్ తెలుగు సార్ కాదు. కాబట్టి చంద్రం సార్ గారు కూడా నేను ఈ ద్వారా సార్ నమస్కారం చెప్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు కూడా ఒకసారి వరుసగా మళ్ళీ ఒకసారి చెప్పాలి. ఎందుకంటే మనకు అల్టిమేట్ సార్ తెలుగు చెప్తే అది ఒక లెక్క ఒక సార్ గారు. కాబట్టి సార్ అంటే మా ఫ్రెండ్ అంటే రావడం ద్వారా నేను మారడం జరిగింది. నన్ను మోటివేట్ చేయడంలో ఎంతో కృషి ఉంది. నేను ఇప్పుడు ఇంత కొంచెం డిసిప్లిన్గా ఉండి మాట్లాడుతున్నా, కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉండి ఉన్నానంటే జస్ట్ బికాస్ ఫ్రెండ్ మాత్రమే. ఎందుకంటే కిరణ్ లేకపోతే ఈరోజు నేను అంటే లేకపోతే ఇంత వెల్గా ఉండటం కాదు, ఎన్నో కొత్త ఉండటం బ్యాక్ ఉండటం అంటే ఇంత ఎడ్యుకేటెడ్గా ఉండటం కాదు. కొంచెం నెలవుందంటే నన్ను మోటివేషన్ మా ఫ్రెండ్కు మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మా గ్యాంగ్ ఎవరివన్ మేము కిరణ్ ఎప్పుడైతే మోటివేట్ అవుతూనే ఉంటాం. మా కిరణ్కి అంటే మా కిరణ్ మాకు అంటే వెరీ అంటే థ్యాంక్స్. శ్రీకాంత్ కానీ మా హరీష్ కానీ ఉల్లి దెబ్బలకు శిలా శిల్పం అవుతుంది. గురువులు కొట్టినా బాధపడద్దు అంతా మనం గడిచిపోయింది. ఈ పాఠశాలలో నుంచి బయటకు వెళ్ళిపోయాము. ఇప్పుడు ఆఫ్టర్ 15 years మనం కలుసుకోవడం చాలా సంతోషము. కాకపోతే ఇప్పుడు మనం పెట్టుకోకుండా వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని స్వేచ్ఛగా భయపడదు. అప్పుడు మీ గురువులం సరే, కానీ మీ అభిప్రాయాన్ని అయ్యో సార్లు ఏమనుకుంటారో అనుకోకండి. స్వేచ్ఛగా మీ ఒపీనియన్ సార్ చెప్పింది అర్థమైంది కదా. ఎలా అంటే సార్ నాకు 2 పిల్లలు, మ్యారేజ్, మా ఆయన ప్రైవేట్ ఎంప్లాయ్. నెక్స్ట్ వనిత రావాలి మన క్లాస్ లో, మంచిగా చదువుతుండే, ఇంటెలిజెంట్ ఉండే. విద్యార్థులకు తెలియజేయనిది, మీరు మా పిల్లలు ఎట్లా ఉన్నారు అనే ఉద్దేశంతోనే మళ్ళీ ఇంటికి వచ్చినాము. ఎక్కడ ఉన్నారు అవన్నీ చెప్తే మాకు సంతోషం. అన్నింటి రావడానికి ఇంకా ముందు అవుతుంటే ఇక మేము ఏం చెప్పాలి, ఇంకా ముందు కావద్దు. ఖచ్చితంగా అందరూ వాళ్ళ పేర్లు అది చెప్పుకోవాలి. అందరూ పేరు పిలవంగానే వచ్చేసేయాలి. ఏం భయపడవద్దు. సార్ చెప్పింది కదా అంజిరెడ్డి సార్, ఏం చెప్తే అది వినడానికి ఇప్పుడు మేము అర్థమైందా? దోస్తులాగానే నేను మాది తొగర్పల్లి. నేను హౌస్ వైఫ్ ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. మా ఆయన ఇప్పుడు జోపేట్లో హై స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్నాడు. నాకు చదువు అంటే చెప్పలేనంత ఇష్టం. నేను అది మిస్ అయినా నా పిల్లలను ఒక ప్లేస్లో నిలబెట్టాలని ఇప్పుడు
నేను ఇప్పుడు చెప్పుకునే ప్లేస్లో నేను ఉన్నా. నేను నా గురువుల గురించి కూడా ఇప్పుడు నా పిల్లలకు ప్రతిసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా టీచర్ ఇట్లా చేస్తుర్రి, ఇట్లా ఇట్లా చెప్తుర్రి, మమ్మల్ని ఇట్లా పని చేస్తుర్రి. పద్మజ్యోతి టీచర్ వీళ్ళైతే నాకు 10th మా అమ్మ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. వాళ్ళని గుర్తు చేసుకుంటే నాకు మా అమ్మ నా ఫీలింగ్ అట్లా వస్తుంది. నేను మిస్ అయిన చదువు నా పిల్లలకు అందించి ఒక గొప్ప టెస్ట్లు నిలబెట్టాలని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. నేను సార్ అనుకోవాలి. నాకు మ్యారేజ్ అయింది, ఊర్లోనే చేసుకున్నాను. ఒక పాప ఒక బాబా, 10 బార్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో ఖాళీ ఉన్నప్పుడు కంపెనీకి కూడా వెళ్తా. అన్న నేను ఉంటాం, ఫాదర్ లేడు. ఇద్దరం కలిసి కంబైన్డ్గా వర్క్ చేసుకుంటాం. మిల్క్ బిజినెస్ నేను వీలైనప్పుడు కంపెనీకి వెళ్తుంటాను. అందరూ ఎంతో వీలు చేసుకొని వచ్చారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే వేదికను అలంకరించిన మన ఉపాధ్యాయులందరికీ మీరు ఎంతో వీలు చేసుకొని వచ్చారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మేము చెప్పాలంటే ఈరోజు కలవడం మేమందరం మా అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా మా ముగ్గురు స్నేహితులు, ఇలా మేము చదువుకున్న స్నేహితులలో ముగ్గురు చనిపోయారు సార్. ఇప్పుడు ఇంతకుముందే పేరు కూడా చేసినాము. అలాగే టీచర్లు కూడా ముగ్గురు ఎక్స్పైర్ అయ్యారు. ఇప్పుడు మన సార్ల గురించి చెప్పాలనుకుంటే మన గీత మేడం ఇక స్పోర్ట్స్ పరంగా ఎంతో మనకు ముందుండి బాగా పూజ చేస్తుండే. ఎందుకంటే ఖోఖో ఆడడం కానీ మండల్ లెవెల్లో ఖోఖో తెలవాలంటే పీటీ టీచర్ వల్ల తెలిసింది. ఎందుకంటే మేము ఖోఖో ఆడడం సంగారెడ్డిలో పోయి మేము ఖోఖో ఆడినాం. అంతకుముందు మేము ఖోఖో ఆడలేదు. అంతకుముందు లక్ష్మీనారాయణ సార్ ఉండే, మధ్యలో చాలా గ్యాప్ వచ్చినాయి. తర్వాత మేడం వచ్చింది. మేడం చాలా పని చేసింది. వాలీబాల్ కానీ ఖోఖో కానీ మండల్ లెవెల్ అక్కడ తీసుకుపోయి ఎంతో సొంత ఆటో డబ్బులు పెట్టుకొని కూడా మాకు గుర్తుంది మేడం. ఇప్పటికీ మీ సొంత డబ్బులు పెట్టుకొని కూడా మమ్మల్ని తీసుకెళ్ళారు. సంగారెడ్డిలో మాకు ఖోఖో ఆడిపించారు, వాలీబాల్ ఆడిపించారు. మాకు చాలా గుర్తుంది మేడం. అది ఇప్పటికీ మేము కొంచెం స్పోర్ట్స్ స్పిరిట్ ఉండి కూడా నేను తర్వాత కబడ్డీ ప్లేయర్ అయినా, ఒక నేషనల్ 2 డిస్ట్రిక్ట్ ఆడినా మేడం కబడ్డీ. అలాగే కాకపోతే ఏంటంటే అది మా గురించి మా అమ్మ ఎలాగా తిడుతున్నాం, మా అమ్మకి కొంచెం ఎక్కువ తిడుతుండే. కాకపోతే మేడం మాత్రం మా ఇంట్లో అమ్మేలాగాను అలాగా అనిపిస్తుంది. మీరు తిప్పితే మాకు ఆనందం కలుగుతుండే మేడం. నిజంగా చెప్పాలంటే మీరు ఇక్కడ స్కూల్ నుంచి వెళ్ళిపోయినాక కూడా మీ తిట్టడం కానీ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం మాకు చాలా 4-5 మంది ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటుంటే మాకు చాలా ఆనందం ఉంటుండే మేడం. మీ ఇంగ్లీష్ కొంచెం మేము మోటివేషన్ అయినా. అలాగే మనకు లలిత మేడం, మేము 6th ఉన్నాం. మాకు సాంఘిక శాస్త్రం ఇక్కడ చెట్టు కింద పెట్టుకొని ఇక మేడం గురించి చెప్పాలంటే కొంచెం మేడము తిండి కొంచెం భోజన ప్రియులు. అరే నాకు జర రేణువన్ ఉంటే తీసుకురారా మేడం, తప్పు అనుకోదు మేడం. జర రేణువన్ ఉంటే తీసుకురారా, జర తినాలనిపిస్తుంది. అరే చేనుకాడి ఇంకా జామకాయలు ఉంటే తీసుకురారా. మేము మేడంకి తీసుకొచ్చే వాళ్ళము, మేడంకి ఇచ్చేవాళ్ళం. మేడం మేము ఇచ్చేవాళ్ళం. మాకు కొంచెం అనుభూతి మేడం మేము చెప్తున్నాం అట్లా. అలాగే అంజిరెడ్డి సార్ మాకు ఎంతో డిసిప్లిన్ వచ్చి మాకు అప్పుడప్పుడు గుర్తొస్తున్నాయి సార్. మంచి డిసిప్లిన్ ఉంటుండే. బాగా చెప్తుండే సార్. అలాగే శంకర్ సార్ మాకు వస్తుండే క్లాస్ వస్తుండే. 1 year చెప్పింది కాబట్టి సార్ మాకు చెప్పినందుకు కొంచెం మారినాము. మేము కూడా చాలా అదేనంటే సార్ మీ వల్ల సాంఘిక శాస్త్రం చెప్పింది సార్ కూడా మా కృతజ్ఞత. అట్లాగే అరే వాడు కొడితే దిమ్మరపోతావు, ఏం చూస్తున్నావు, కొడితే దిమ్మరపోతావు, జ్వరం వస్తుంది కొడుక కొట్టిననుకో. సార్ కొడితే జ్వరంగిడి వచ్చింది. కరెక్టే కదా, సార్ కొడితే జ్వరంగిడి వచ్చింది. ఎందుకంటే సార్ మా గురించే కొట్టింది కాబట్టి మీ మధురమైన జ్ఞాపకాలు మేము చెప్పుకున్నాం సార్. సార్ వస్తుండే పెరిగింది సార్, సంఖ్య పెరిగింది. మీ బ్యాచ్ గోపాల్ సార్ గారు, అలాగే మన శాంతి కుమార్ సార్ గారు. మాకు ఇక మేము మా బెంచ్మెంట్ ఫ్రెండ్ ఎట్లుంటాడో శాంతి కుమార్ సార్ మొత్తం అట్లుంటాడు. శాంతి కుమార్ సార్ మా ఫ్రెండ్ ఎలాగో శాంతి కుమార్ సార్ ప్రతి దానికి అలాగే. ఇక శాంతి కుమార్ సార్ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. గోపాల్ సార్, మన గోపాల్ సార్ గారు
చెప్పుకోరాని జాగలో కొడుతుండే, చెప్పుకోరాని జాగలో. ఫ్రెండ్ లా ఉంటుండే క్లాస్ లో. ఏమైందిరా ప్రమోద్ కరెక్ట్ చూస్తలేవు బెంచ్ మీద అంటే ఏం చెప్పాలరా, ఏం చెప్పాలి చెప్పు. అది దెబ్బలు కొట్టినా మాకు చాలా తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళినా ఇక్కడ పండ్ల షాపు దగ్గరికి వెళ్ళినా క్యా భాయ్ క్యా బనా బోలో క్యా బనా బోలో అసా బోల్తే అట్లా మాట్లాడేటోళ్ళు. హైదరాబాద్ వెళ్ళినా ఇక్కడ ఎక్కడైనా వెళ్ళినా కానీ క్యా క్యా భాయ్ క్యా బనా తుమారా को हिंदी ఇప్పుడు आज हिंदी बात करने को आ रहे बोले तो तुम्हारा मेरे को बोला ना वही సరే. కాకపోతే ఏంటంటే అవి సగం వచ్చా ఎట్లా అంటే మీ వల్ల ఇన్ని ఇప్పుడు మన స్టేట్ దాటి వేరే స్టేట్ పోతే మన రైల్వే స్టేషన్లో కూడా హిందీ చదవడానికి కూడా మాకు వస్తుంది అంటే హిందీ మీ వల్లనే సార్. ఇప్పుడు బయట మన స్టేట్ దాటినామంటే బయట మొత్తము ఒక బోర్డు మీద ఉంటుంది అంటే హిందీలోనే ఉంటుంది. హిందీ కొంచెం ఇంగ్లీష్ కూడా ఉంటుంది. హిందీ మాకు అర్థమవుతుంది అంటే బయట పోయి మాట్లాడుతామంటే మీ వల్లనే సార్. కొంచెం మాకు హిందీ కూడా మీ వల్ల వచ్చిందని మేము గర్వపడుతున్నాం సార్. అలాగే సాయి సార్ ఒక దగ్గర 7-8 సంవత్సరాలు మన స్కూల్కు చాలా సేవలు అందించాడు సార్. గేమ్స్ కానీ ప్రతి దాంట్లో సరే సార్ మనకు చాలా సపోర్ట్ చేసి ఉండే. అలాగే సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ గర్ల్స్ లో ముఖ పరిచయం వచ్చేసి మౌనిక. తన యొక్క గురువులతో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలని కాబట్టి అందరూ జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి దేవుని ఎరవాలి చెవల్ల. వాళ్ళు గౌడ్స్ వాళ్ళ కుల వృత్తిని వాళ్ళ సార్ ఎంచుకున్నారు. మరి ఎందుకు సిగ్గుపడుతున్నావే? థ్యాంక్ యూ మోనికా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎంఎస్ఎన్ కంపెనీలో ఎంప్లాయ్ చేస్తున్నాను. అగ్రికల్చర్ కంపెనీ చేసుకుంటాను. మ్యారేజ్ కాలేక సర్చింగ్ చేస్తున్నాను. ఈ బ్యాచ్ రాకముందు మాకు స్టడీ లేదు సార్. మీకు వచ్చాక స్టడీలో చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఏ సబ్జెక్ట్ అన్ని సబ్జెక్ట్స్ స్టాఫ్ రాకుండా మాకు స్టడీ చాలా వచ్చాక చాలా. నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఇంకొక. థ్యాంక్ యూ. గర్ల్స్ నుంచి సునీత. నా పేరు మహేశ్వరి. నన్ను వెల్కూర్కి ఇచ్చారు. మా ఆయన ఎంఆర్ఎఫ్లో పర్మనెంట్. నాకు ఒక పాప. నేను హౌస్ వైఫ్ చేశాను. థ్యాంక్ యూ నెక్స్ట్ వాయిస్ నుంచి సిహెచ్ కుమార్ వచ్చి మాట్లాడాలనుకుంటున్నాను. వర్క్ ఏం ఉత్సాహం ఏం కనిపిస్తలేదు. ఎవరు గర్ల్స్ ఒక్కరి అందరు సైలెంట్. నా పేరు శ్రీలత. నాకు ఒక బాబు ఒక పాప. మా ఆయన డ్రైవర్. నర్సాపూర్. నెక్స్ట్ బాయ్. ధన్యవాదాలు సార్. కంప్లీట్ అయిన తర్వాత డిప్లొమా 3 టైమ్స్ ఇంటర్వ్యూ కదా స్టేట్లో నాకు 2 జాబ్లు డిఫెన్స్లో రావాలని ఒకటే. తర్వాత మళ్ళీ ఇంటర్న్షిప్ ఓడిఎంలో చేశాను ఇక్కడ సంగారెడ్డి. మళ్ళీ అక్కడ 3 మార్క్స్తో మళ్ళీ పోయింది. తర్వాత కంటిన్యూ మళ్ళీ ప్రిపరేషన్లోనే ఉన్నాను సార్. కరోనా వచ్చిన తర్వాత ఒక్క వెకేషన్ పడలేదు సార్. తర్వాత మెల్లమెల్ల ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
అవసరం లేదని మ్యారేజ్ సార్ ఒక పాప ఒక బాబు ఇస్రో నాకు సింగరేణి ఖమ్మంలో, తర్వాత హెవీ వాటర్ ఖమ్మంలో, రెండు ఖమ్మంలో. నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే నాకు హెవీ వాటర్ గోల్డ్ వచ్చింది, అటామిక్ ఎనర్జీ. తర్వాత మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండా ఒకటి సెంట్రల్ ఇది కార్పొరేషన్ ఇది సింగరేణి. తర్వాత సింగరేణి నాకు జాబ్ వచ్చింది, ఆల్రెడీ కాల్ లెటర్ వచ్చింది, నేను జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మళ్ళీ వచ్చింది ఓడిఎఫ్. ఆ ఓడిఎఫ్లో ఆంధ్రాలో చేశాను. ఇప్పుడు టీచర్ల ఫస్ట్ క్లాస్ మొత్తం డిఫెన్స్కి అయినా మొన్న ఒకటి రాశాను సార్, మళ్ళీ ఇస్రోనే కదా ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ, అది ఇప్పుడు డేట్ అనేది కన్ఫర్మ్. దృష్టిలో పెట్టుకొని తొందరగా రావాలి. వీళ్ళందరినీ నా ఫ్రెండ్స్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా సార్ వాళ్ళు సంతోషం తట్టుకోలేదు. బాబు వ్యవసాయం చేస్తుంది సార్. మీరు చెప్పిన మాటలు మేము వినలేదు, మంచిగా చదువుకోండి అంటే అప్పుడు ఆటలు పాటలు